వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్, నాతో పాటు మన దీప్తి కూడా ఉన్నారు. దేశమే ఒక్కసారిగా నివరిపోయినటువంటి ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. అప్పుడే టేక్ ఆఫ్ అయినటువంటి దాదాపుగా క్యాబిన్ క్రూతో కలిపి 242 మంది ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి. కనీసం ఒక్క ప్రాణం కూడా బ్రతికలేనటువంటి పరిస్థితి. ఇంకా విషాదకరమైనటువంటి అంశం ఏంటంటే, అది వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్లో పట్టడం, ఆ మెడికల్ కాలేజ్లో మెస్లో భోంచేస్తున్నటువంటి 20 మంది స్టూడెంట్స్ చనిపోవటం, అసలు శవాల ఆచూకీ ఆనవాలు కూడా లేకుండా మొత్తం ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా లండన్ వెళ్లేందుకు అదే ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకుని అదే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నట్టుగా ఆయన కూడా చనిపోయినట్టుగా అయితే తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో ఆ ప్రమాదానికి ముందు కొన్ని గంటల ముందే అందుట్లో ప్రయాణించినటువంటి ఒక సాధారణ ప్రయాణికుడు అనేక విషయాలను అబ్జర్వ్ చేస్తూ వాటిని వీడియోలు తీస్తూ, దీని గురించి ఎయిర్ ఇండియాకు నేను ట్వీట్ కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆ వీడియోలో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రమాదం తర్వాత బయటపడేటువంటి ఆ వీడియో సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ ఫ్లైట్ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వీడియోలు బయటకు వచ్చాయి, తాజా పరిస్థితులు ఏంటనేది కూడా మీ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒకసారి మనం చూద్దాం. సో యాక్చువల్లీ ఆల్రెడీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఆల్రెడీ అందరూ విశ్లేషిస్తున్నారు. సో మోస్ట్లీ మనకి ఈ ఫ్లైట్ రాడార్ 24 ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫ్లైట్స్కి సంబంధించినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే, సో ఎగ్జాక్ట్లీ 1:38 లోకల్ టైంలో ఇది ఫ్లై అయినాక జస్ట్ లెస్ దాన్ 1 minute లోపు ఈ ప్లేన్ క్రాష్ అయిందంటే జస్ట్ సెకండ్స్లో టేక్ ఆఫ్ అయినటువంటి సెకండ్స్లోనే. కొంతమంది 10 minutes 15 minutes ఇలా చెప్తున్నారు, కానీ ఫ్లైట్ రాడార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే జస్ట్ టేక్ ఆఫ్ అయినటువంటి ఒక 1 minute లోపులోనే 60 seconds లోపులోనే ఫ్లైట్ అయితే కుప్పకూలిపోయింది. సో అది ఎలా అయింది ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. అయితే ఇక్కడ ఒక ట్వీట్ ఉంది. ఇది ఏంటి అంటే, ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్, సో ఎప్పుడైతే క్రాష్ అయిందో దాని తర్వాత ఇంకొక ఫ్లైట్ కూడా సేమ్ ఎయిర్పోర్ట్ నుంచి AIC 2716 అనేటువంటి ఫ్లైట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి AI-171 ఫ్లైట్ కూలిపోయిన కొద్దిసేపటి తర్వాత అది కూడా టేక్ ఆఫ్ అయి దాని దారిన అది వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లం రన్వే మీద కానివ్వండి మిగతా ఎక్కడ లేదు. ఏదైనా ఫ్లైట్లో ప్రాబ్లం ఉంటే తప్ప కూలిపోయే అవకాశం లేదనేది చెప్పడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది చూస్తే ఇది ఏదైతే లైన్ కనిపిస్తుందో ఇది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది అక్కడ రన్వే, అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి రన్వే, దానికి సంబంధించినటువంటి విషయం. ఈ రన్వేలో సో ఇక్కడ నుంచి ఫ్లైట్ అలా రన్వే నుంచి మూవ్ అయ్యి 1.65 kilometers దగ్గర గాల్లోకి లెగిసింది. సో ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి మీరు. అజ్యూమింగ్ ద ఫ్లైట్ రాడార్ డేటా ఇస్ కరెక్ట్. సో ఇందాక మనం చూసాం కదా ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ నుంచి, ట్విట్టర్ పేజ్ నుంచి, ఇట్ లుక్స్ లైక్ ఇట్ జస్ట్ డిడ్ంట్ యూజ్ ఎనఫ్ రన్వే టు గెట్ ఎనఫ్ స్పీడ్ ఫర్ టేక్ ఆఫ్. requires 2.6 kilometers of runway, only used 1.6. సో ఫ్లైట్ ప్రమాదానికి గురవటానికి గల కారణాల్లో ఇది కూడా ఒక కారణంగా అయితే చెప్తున్నారు. 2.5 kilometers పైచులకు, అంటే 2.6 kilometers పైచులకు రన్వేను ఉపయోగించుకున్న తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాల్సి ఉండగా, మరి ఏం కారణాలు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ, ఏ ఉద్దేశంతో పైలట్లు ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేస్తారో తెలియదు కానీ, మొత్తానికి 1.5 kilometersకే ఫ్లైట్ పూర్తిగా టేక్ ఆఫ్ అయిపోయిందట. సో 2.5 kilometers ఉపయోగించుకోవాల్సింది కాస్త 1.5 kilometers ఉపయోగించుకున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం కావచ్చు అనేది కొంతమంది ట్వీట్ల రూపంలో చెప్తున్నటువంటి అభిప్రాయం అంశం. దానికి సంబంధించి ఇక్కడ రన్వే యొక్క డీటెయిల్స్ కూడా మనకు క్లియర్ గా ఇస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ లో. సో అక్కడి నుంచి రావాల్సి ఉన్నటువంటి ఫ్లైట్ కాస్త 1.6 దగ్గర, అంటే ఇంకా వెళ్ళాలి లోపలికి, కానీ 1.6 kilometers దగ్గరే ఇది టేక్ ఆఫ్ అవడం తోటి ఆ యొక్క ప్రమాదం జరిగి ఉండొచ్చేమో అటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సో ఇక్కడ రీజన్ ఏంటి, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జనరల్ 2.6 కి ఫ్లై అవ్వాలి. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి పైలట్స్ కి కూడా తెలుసు. ఇద్దరు పైలట్స్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్. ఒకరికి 8,000 kilometers పైనే ఫ్లయింగ్ అవర్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒకరికి 1100 పైనే ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే, కొత్తగా ఫ్లైట్ నడిపే వాళ్ళు అయితే కాదు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇదేమైనా రీజనా అని ఒక అనుమానం. అది కూడా ఏంటో నేను మీకు చూపిస్తాను.
ఫ్లైట్ నడిపే వాళ్ళు అయితే కాదు. అయితే కాదు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇదేమైనా రీజనా అని ఒక అనుమానం. అది కూడా ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇందాక మీరు చెప్పారు కదా ఇంట్రొడక్షన్ లో, ఒక సో ఆకాష్ వస్తా అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రయాణికుడు ఈ ఫ్లైట్ లో కొన్ని గంటల క్రితం ప్రయాణం చేశారు. 2 hours బిఫోర్. ఎక్కడి నుంచి ఎక్కడికంటే సో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఇదే ఫ్లైట్ లో వచ్చాడు. దురదృష్టవశాత్తు ఇదే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్కి గురై, ప్రమాదానికి గురై అందరూ చనిపోవడం జరిగింది. సో అతను ఈ ఫ్లైట్ కి సంబంధించిన ఫోటోలు మిగతావి కూడా పెడుతూ ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక ట్వీట్ అయితే కూడా మనం చదువుదాము. సో యా, I was the same damn flight 2 hours before it took off from Ahmedabad. I came in this from Delhi, Ahmedabad. Noticed unusual things in the place. Unusual things in the place అని అంటున్నాడు. అక్కడే దాన్ని మనము ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. unusual things ఏంటి? And made a video to tweet Air India. I would want to give more details. Please contact me. నన్ను కాంటాక్ట్ చేయండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అంటే అసలు కొన్ని మీడియా ఛానల్స్ కి, అదేవిధంగా ఎయిర్ ఇండియాకి, అలా కొంతమందికి అయితే ట్వీట్ కూడా చేసేస్తాడు ఆ వీడియోలు పెడుతూ. ఒకసారి ఆ వీడియోలో ఏముందో కూడా ఇక్కడ దాదాపుగా 3 వీడియోలు, ఒక ఫోటో కూడా పెట్టాడు. ఒకసారి ఆయన అన్యూజువల్ థింగ్స్, ఇక్కడ ఏదో కొంత తేడాగా కనిపిస్తోంది అనే రకంగా ఏం గుర్తించాడు అనేది, ఏం వీడియో తీశాడనేది కూడా చూసే. Almost about to taxi, but this AC is not working. Look at everyone. And it's so many people, they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew, nothing is working. Nothing, not even the light is working. See, this is what you are providing, and as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. సో ఇది మనం చూసినట్టయితే, సో డ్రీమ్ లైనర్ 787 సంబంధించినటువంటి బోయింగ్ విమానం, దాని నంబర్ వచ్చేసరికల్లా AI-171. ఇందులో ఏసీలు పనిచేయట్లేదు, క్యాబిన్ క్రూను పిలవటానికి సంబంధించిన బటన్స్ పనిచేయట్లేదు, ఆ మ్యాగజైన్స్ పట్టుకొని విసురుకోవాల్సినటువంటి పరిస్థితి లోపల, ఏవి సరిగ్గా పని చేయట్లేదు, వరస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఆయన తిడుతూ కోప్పడుతూ అందరు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి, ఏదో తేడాగా కనిపిస్తోంది నాకు, ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఎందుకు రికార్డ్ చేశాడంటే ఎయిర్ ఇండియా వాళ్ళకి దాన్ని ట్వీట్ చేయడానికి, పంపించడానికి. సో ఇలాంటి ఒక ఏరోప్లేన్ లండన్ వరకు ట్రావెల్ అవ్వాలి అంటే ఎలా? దీంతో పాటు ఇంకా ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి. మ్యాప్ కూడా పని చేయట్లేదట. It is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. సో ఏది పని చేయట్లేదు. ఇదే ఆ విమానం అనమాట. ఇట్స్ ఎ డ్రీమ్ లైనర్ అంటూ పెట్టాడు. ఈ విమానమే ప్రమాదానికి గురి. అంటే ఇక్కడ ఎక్కడానికి ముందు డ్రీమ్ లైనర్ ఎలా ఉంటుందో అని ఎక్స్పీరియన్స్ చేయబోయాడు. బట్ అది కానీ తన డ్రీమ్స్ మాత్రం నెరవేరలేదు. లోపల ఏమాత్రం సౌకర్యాలు లేకుండా ఇదే బోయింగ్ 787-8. సో ఇది ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అన్నమాట. సో ఈ ఫ్లైటే ప్రమాదానికి గురైంది. లోపల ఎలాంటి సౌకర్యాలు లేవు, ఏవీ సరిగ్గా పనిచేయట్లేదు, అసలు చాలా వరస్ట్గా కండిషన్ లోపల ఉంది అనేటటువంటి భావనతోటి ఇవన్నీ కంప్లైంట్ చేద్దాం అని చెప్పేసి వీడియోలు కూడా తీసుకున్నాడు ఒక సాధారణమైనటువంటి ఒక ప్రయాణికుడు. కట్ చేస్తే ఆయన అహ్మదాబాద్లో దిగిపోయాడు. అక్కడి నుంచి ఆ ఫ్లైట్ లండన్ వెళ్ళాలి. వెళ్ళేటటువంటి క్రమంలోనే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి దశలోనే 2.5 కిలోమీటర్లు ఉపయోగించాల్సినటువంటి ఆ యొక్క రన్వేను కూడా కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉపయోగించేసి వెంటనే టేక్ ఆఫ్ చేశారు. టేక్ ఆఫ్ చేసినటువంటి నిమిషంలోనే
నిమిషం కూడా కాదు, ఆ లోపులోనే మేడే కాల్ వెళ్ళింది. మేడే కాల్ అంటే అత్యవసరం, ఇక ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి అనే రకంగా ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఒక కాల్ వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? మేడే కాల్ ఈ డ్రీమ్ లైనర్ నుంచి వచ్చింది, ఈ యొక్క A171 నుంచి వచ్చింది, ఏం జరిగిందో తెలుసుకునేలోగానే మొత్తం పూర్తయింది. తిరిగి మళ్ళీ కాంటాక్ట్ చేసే లోపలనే అది కాస్త మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఒక భవనానికి వెళ్ళి, హాస్టల్ భవనానికి వెళ్ళి ఢీకొన్నది. అక్కడ మెస్ మీద అది పడిపోయేసరికల్లా ఆ మెస్ లో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి దాదాపు 20 మంది స్టూడెంట్ వరకు చనిపోయి ఉంటారని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది. బాడీలు కూడా గుర్తుపట్టినటువంటి పరిస్థితి. మనకి అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ ఫ్లైట్ అలా వెళ్ళటం, పడిపోయిన తర్వాత అసలు పెద్ద ఎత్తున మంటలు రావటం. ఎందుకంటే కొన్ని లక్షల లీటర్ల ఫ్యూయల్ ని అప్పుడే రీఫిల్ చేసుకొని అహ్మదాబాద్ నుంచి జస్ట్ టేక్ ఆఫ్ అయిపోయింది, అది లండన్ వరకు వెళ్ళాలి. సో అంత దూరం కొనసాగాలి అంటే లండన్ ఇక్కడి నుంచి, అహ్మదాబాద్ నుంచి లండన్కి ఎంత దూరం ఉందో దానికి సరిపోయే ఫ్యూయల్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే ఎయిర్పోర్ట్కి కానీ లేదంటే వేరే చోట కానీ దిగటానికి అవసరమైనటువంటి ఫ్యూయల్, ఇట్లా 1-2 అంశాలను బేరీజ్ వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని ఇంత ఫ్యూయల్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ ఫ్యూయల్ నింపుకున్నారు. అది టేక్ ఆఫ్ అయిన మరుక్షణమే అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి వెంటనే కూలిపోయిన పరిస్థితి. అది కూలిపోవడం కూడా కరెక్ట్గా ఆయిల్ ట్యాంక్స్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగాన్ని గుద్దుకోవడంతో మంటలు వచ్చి బ్లాస్ట్ అయింది. మామూలు బ్లాస్ట్ కాదు, అసలు ఒకళ్ళు కూడా మిగిలే అవకాశం లేదు అనేది అంచనా. 242 మెంబర్స్ చనిపోయారు అనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. 242 మెంబర్స్ ఎట్ ఏ టైం చనిపోయారంటే ఇది ఫ్యూయల్ నిండుగా ఉండడం. ఆల్రెడీ సిపి కూడా, స్థానిక సిపి కూడా ఆయన ప్రకటన కూడా జారీ చేశాడట. మొత్తం 242 మంది, అంటే క్యాబిన్ క్రూతో ఒక 12 మంది క్యాబిన్ క్రూ వేసుకున్నా కానీ మొత్తం 242 మంది, వాళ్ళందరూ ఒకేసారి చనిపోయినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇందులో కొంతమంది వివిఐపీస్ కూడా ఉన్నారు. విజయ్ రూపానీ, మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూతుర్ని చూడటానికి లండన్ వెడుతున్నాడట. సో ఆ క్రమంలో ఆయన ఆఖరి ఫోటో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో దీనికి కారణాలు అనేవి అనేక రకాలుగా వస్తున్నాయి, అనేక వైపుల నుంచి వస్తున్నాయి. కాకపోతే ఫ్లైట్ లో ఆల్రెడీ ప్రాబ్లం ఉందనేది తాజాగా ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. సో ఇలాంటి ఫ్లైట్ అంత దూరం ట్రావెల్ చేయడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో అధికారులు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ అనేది. ఒక పక్క రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన విజయవాడ నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా వదిలేసి వెంటనే అహ్మదాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మోడీ కూడా రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేయడం, ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ అందివ్వాలి అని చెప్పడం. ఆల్రెడీ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ వాళ్ళందరినీ పరామర్శించడం, ఘటనా స్థలానికి వెళ్ళటం ఇవన్నీ జరుగుతుంది. సో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, లేదంటే సో అవన్నీ ముఖ్యంగా ఏవియేషన్కి సంబంధించినటువంటి దర్యాప్తు బృందాలు మొత్తం అక్కడికైతే వెళ్ళాయి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికితే ఏదైనా ఆధారాలు దొరుకుద్దా అనేటువంటి ఒక అనుమానం ఉన్నా, అరే సెకండ్ టేక్ ఆఫ్ అయినటువంటి నిమిషం లోపలనే ఫ్లైట్ కూలిపోయింది కాబట్టి మరి ఈ లోపల ఏముంటుంది అనేది కూడా ఒక సందేహం. పోనీ టెక్నికల్ అంశాలు ఏమైనా దొరుకుతాయేమో అనేది కూడా ఒక ఆశ అయితే ఉంది. సో బ్లాక్ బాక్స్ దొరికితే కొంత ఇన్ఫర్మేషన్, మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. బికాజ్ ఇద్దరు పైలట్స్ ఏం జరిగింది అనేది కాక్పిట్ లో మాట్లాడుకుంటారు, అది డెఫినెట్ గా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ దొరికితే ఏం జరిగింది అనే విషయం కూడా కొంత క్లారిటీ రావచ్చు. సో చూద్దాం ఆ బ్లాక్ బాక్స్ లో ఏం దొరుకుతుందో. చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే 11 మంది చిన్నపిల్లలే ఉన్నారు. ఇద్దరైతే పసిపిల్లలు, ఒళ్ళో ఉన్న చిన్న 2 పసిపిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఒక్కసారిగా చాలా చాలా బాధాకరం. వాళ్ళని చూస్తుంటే, ఆ ఫొటోస్ చూస్తుంటే ఏ ఒక్క బాడీని గుర్తుపట్టడానికి లేదు. డెఫినెట్గా DNA టెస్ట్లు చేయాలి. పోస్ట్మార్టం చేసినప్పుడు ఏదో ఆధారాలు వాటితో గుర్తుపట్టడమే తప్ప ఏ బాడీని కూడా గుర్తుపట్టడానికి లేకుండా ఉన్నారు. కాకపోతే ఇక్కడ బాధాకరమైన ఇంకో అంశం ఏంటంటే, ఏ పాపం పుణ్యం తెలియనటువంటి అక్కడ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోవడం. మరి వాళ్ళు అసలు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు అంటే సరే, దురదృష్టం, విధి రాసి పెట్టుంది అనుకోవచ్చు. కానీ రన్వేకి, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్లో ఆ ఫ్లైట్ పడిపోవటం, అక్కడే ఇంతమంది స్టూడెంట్స్ చనిపోవడం అనేది అసలు వాళ్ళ సంబంధం లేనటువంటి విషయం. కానీ వాళ్ళు కూడా చనిపోవడం అనేది నిజంగా బాధ. ప్రస్తుతం 20 మంది చనిపోయారు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా లెక్కల వివరాలు అయితే రావాల్సింది. సో అక్కడ మిగతా స్టూడెంట్స్ కూడా చాలా మందికి గాయాలయ్యాయి, కొంతమంది గాయాలయ్యాయి, కొంతమంది చనిపోయారు అంటున్నారు. బట్ నిజంగా 20 మందా, ఇంకా ఎక్కువ ఉన్నారా, లేదంటే ఇంకా తక్కువ ఉన్నారా,
అనేది తెలియదు. కాకపోతే కొంతమంది క్షతగాత్రులు అయ్యారు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేది అయితే తెలుస్తోంది. సో మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియదు. కానీ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకళ్ళు కూడా బతికే అవకాశం లేదనేది అయితే ఆల్రెడీ సిపి కూడా అక్కడ స్థానిక కమిషనర్ కూడా డిక్లేర్ చేసేసారు. ఇందులో చూస్తే 169 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. సో ఇది బ్రిటిష్ అంటే లండన్ కి వెళ్తుంది కదా, సో ఇందులో 53 మెంబర్స్ బ్రిటన్ ఉన్నారు అండ్ 7 పోర్చుగీస్, ఒక కెనడియన్ కూడా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ విఐపీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, పసి పిల్లలు ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి అంశం.